హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ. మేమైతే ఇప్పుడు రైతు బజార్కి వస్తాము. ఇది పెందుర్తి రైతు బజార్ అనమాట. మేము వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చి అన్ని కూరగాయలు కొనుకెళ్తాం అనమాట. ఇక్కడ చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో. ఇక్కడ గులాబీ మొక్కలు, మందార మొక్కలు, రకరకాల డిజైన్ల మొక్కలు అన్నీ ఉంటాయి. అలాగే విత్తనాలు కూడా దొరుకుతాయి అనమాట. బీరకాయ విత్తనాలు, దొండకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు, అన్ని రకరకాల విత్తనాలు కూడా దొరుకుతాయి అనమాట. కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడేమో మష్రూమ్స్, పన్నీరు అండ్ స్వీట్ కార్న్స్ ఒక్కొక్క ప్యాకెట్ 50 రూపాయలు అనమాట. చాలా బాగున్నాయి. లాస్ట్లో తీసుకుందామని వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కొంటున్నాను. ఉల్లిపాయలు కేజీ 18 రూపాయలు. ఉల్లిపాయలు కొనేసి ఇంక వెళ్తున్నాం అనమాట. అలాగా అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటే ₹1 తక్కువగా ఉంటుంది అనమాట బయటకంటే. మేమైతే ఎగ్స్ కూడా తీసుకుంటాం వీక్లీ వన్స్. అలాగా తీసుకుంటే మనకి వారం అంతటికి సరిపోతాయి. అయితే అన్ని రకాల కూరగాయలు తినాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క విటమిన్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈవిడ దగ్గర మేము అరటి పువ్వులు కొందామనేసి బేరం ఆడితే, ఇవి నావు కదమ్మా పక్క ఆవిడవి నా దగ్గర ఉంచిందని చెప్పింది. అయితే సరేనండి, 2 పువ్వులు 30 రూపాయలకి అడిగితే 50 రూపాయలు అని చెప్పింది. లాస్ట్ మేమన్న రేట్కి ఇచ్చిందనమాట. అయితే అవి తీసుకొని ఇక్కడేమో క్యారెట్ తీసుకుంటున్నాను అనమాట. క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుందనమాట. క్యారెట్ తీసుకున్నాను. అలాగే పక్కనే స్వీట్ కార్న్స్ ఉన్నాయన్నమాట. అయితే స్వీట్ కార్న్స్ కూడా అమ్మ ఎంత అని అడిగితే 2 30 రూపాయలు, 4 60 రూపాయలు అంది. అయితే 4 50కి ఇవ్వండి అంటే, సరేనమ్మా తీసుకోండి అన్నది. తీసుకోండి అంటే సరే అని తీసుకుంటే, లేదు 60 అన్నదనమాట. బొకే ఇచ్చింది. లాస్ట్ మా వారు అన్నారు, తీసుకో ఎందుకులే అడిగావు కదా తీసుకో అనేసి అన్నారు. ఇక్కడైతే పళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అరటిపళ్ళు అండ్ యాపిల్స్ అండ్ పపాయ, అవి ఒక్కొక్కటి చాలా రేట్లు చెప్పింది ఆవిడ. బయటనైతే కొంచెం చూద్దామనేసి ముందుకెళ్ళామన్నమాట. పపాయ చాలా బాగున్నాయి, జామకాయలు, యాపిల్స్ చాలా బాగున్నాయి అన్నమాట, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ములంకాయలు కూడా అమ్ముతున్నారు. అది మేము అవి తీసుకోలేదులేండి, ఎందుకంటే ఎన్ని రకాల కూరగాయలు అవి ఎండిపోతాయి అన్నమాట. అయితే పక్కన దానిమ్మ పళ్ళు ఉన్నాయి, అవి అయితే తీసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి తింటారనమాట, పెడితే మంచిది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఏమో 1 కేజీ 180 రూపాయలు చెప్పారు. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే అది ఒకటే అర కేజీ తూగిందనమాట. ఎందుకని వదిలేసాము. దానిమ్మ పళ్ళు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఏటేటి కొన్నామో చూసేద్దాం వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, హవ్ యూ. రైతు బజార్కి అయితే వెళ్ళి వచ్చాను. ఏటేటి కొన్నానో చూపిస్తాను వచ్చాను. ఇవైతే ఏటి చెప్పుకొని చూద్దాం. అరటి పువ్వులు అనమాట, 2 30 రూపీస్. ఇవి కేజీ ఒకటి అర కేజీ తూకింది, 34 రూపీస్. స్పీడ్ 34 రూపీస్. తర్వాత టమాటీలు 2 కేజెస్ 60 రూపీస్. ఇవి 1 కేజీ. కాకరకాయలు 15 రూపాయలు. దానిమ్మ ఏమొచ్చి 180. 6 వంకాయలు అర కేజీ 20 రూపాయలు. ఇవేమో 20 రూపాయలు. అల్లం జింజరు. నిమ్మకాయలు ఏమో 15. క్యారెట్ ఏమో పావు 12 రూపాయలు. లేడీ ఫింగర్స్ ఇవేమో అర కేజీ 20 రూపాయలు. ఇవి 10 రూపాయలు. ఇవేమో వచ్చి 20 రూపాయలు కేజీ. ఈ కేజీ ఏమో 18 రూపాయలు. కొత్తిమీర అండ్ కరివేపాకు కొత్తిమీర ఏమో ఒక కట్ట 20 రూపాయలు. ఇదేమో 10. ఇట్లా ఏంటంటారు మీరు? రాడిష్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఉల్లిగంపల ఉల్లిగాడల. ఇవేమొచ్చి పుదీనా, చిన్న కట్ట 10 రూపాయలు. ఇప్పుడు నెక్స్ట్ గుడ్లు. ఇది ఇలా కేటులాగా ఎంత ఉంటుంది గెస్ చేయండి. ఇదైతే 170 రూపాయలు. మొత్తం ఇవన్నీ కలిపి ఎంత అయి ఉండొచ్చు చెప్పి కమెంట్స్ పెడతారా? నేనే చెప్పియాలా? 800 అయ్యింది. ఇలా ఉన్నాయి రేట్లు.